హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా డేస్ అయిపోయింది ఈ శనగల కర్రీ తిని, ఎందుకో చేసుకోవాలనిపించింది. నేను ఎలా చేస్తానో మీకైతే చూపిస్తాను. చాలా బాగుంటుంది. ముందు రోజు నైట్ అయితే మనం శనగలు అయితే నానబెట్టుకోవాలి. ఆ తర్వాత అయితే నెక్స్ట్ డే అయితే ఇంకా మనం శనగలను కుక్కర్లో వేసేసి వాటర్ వేసి సాల్ట్ వేసి ఒక 6 విజిల్స్ అలా ఉడకబెట్టుకోవాలి. ఇంకా మనం ఇందులోకి పేస్ట్కి అయితే కాజు, కొబ్బరి, లవంగాలు అలాగే మిరియాలు వేసేసి పేస్ట్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసేసి ఇంకా టొమాటో టమాటో కూడా వేసి ఇంకా గ్రైండ్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఆ తర్వాత అయితే మనం ఇంకా కడాయి తీసుకొని తగినంత ఆయిల్ అయితే వేసేసి ఇంకా పోపు వేసేసుకోవడమే. ఇది అయితే చాలా బాగుంటుంది కదా, చాలామందికి ఫేవరెట్ కూడా. ఇంకా మా ఇంట్లో అయితే పిల్లలకు చాలా ఇష్టం, పిల్లలకన్నా పెద్దవాళ్ళకైతే ఇంకా ఇంకా ఇష్టం అన్నట్టు. ఇందులో ఆనియన్ ఎక్కువ వేస్తే చాలా బాగుంటుంది. అలాగే కొద్దిగా పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు ఇవన్నీ వేసి మంచి ఫ్రై చేసుకున్నాను. ఇంకా గరం మసాలా, ధనియా పౌడర్, సో ఇంకా పసుపు, ఇంకా రెడ్ చిల్లీ పౌడర్ ఇవన్నీ వేసేసి ఇంకొద్దిసేపు అలా అయితే ఫ్రై చేసేసుకున్నాం. సో ఇలా మంచి ఫ్రై అయ్యాక ఇంకా మనం చేసుకున్న పేస్ట్ కూడా వేసేసి ఇంకొద్దిసేపు అలా అయితే ఫ్రై చేసుకోవాలి. ఇది కొద్దిగా మగ్గాక మనం ఇంకా టొమాటో ప్యూరీ కూడా వేసేసి ఇంకొద్దిసేపు అలా అయితే ఫ్రై చేసుకోవాలి. ఇది ఇలా బాగా ఫ్రై అయ్యాక ఇంకా ఆయిల్ అయితే కొద్దిగా పైకి తేలుతుంది కదా, సో ఇంకా ఆ టైంలో అయితే మనం శనగలో ఉన్న వాటర్ అయితే తీసేసేసి అవి అయితే చల్లేదు పక్కన ఉంచుకోవాలి. ఇంకా ఈ శనగలు అయితే వేసేసి మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలి. ఒక 5-6 మినిట్స్ అలా ఫ్రై చేస్తే ఇది బాగా అవుతుంది. ఇది కొంచెం దగ్గరగా అయ్యాక ఇంకా మనం శనగల్లో మిగిలిన వాటర్ అయితే ఉంటుంది కదా, సో ఇంకా అవి అయితే వేసేయడమే. ఇది మంచిగా మిక్స్ చేసుకొని తగినంత సాల్ట్ కూడా వేయండి, ఎందుకంటే మనం శనగల్లో ముందైతే సాల్ట్ వేసాం కదా, సో ఇంకా చూసి అయితే మనం ఇప్పుడు వేసుకోవాలి. ఈ టైంలో ఇంకా నేను వాటర్ అయితే వేసేస్తున్నాను కొన్ని అయితే. ఇంకా అలా వేస్తే ఇంకా మొత్తం సెట్ అయిపోయింది, మంచి గ్రేవీ అయితే రెడీ అయింది అన్నట్టు. ఇంకా లాస్ట్ మూమెంట్లో అయితే కొత్తిమీర వేసి తినేయడమే. ఎంత బాగుందో అసలు, తప్పకుండా ట్రై చేయండి. సింపుల్గా అయితే చూపించాను. మీకు కనుక నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.